రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అయితే దృష్టి సారించారు. ఇందులో భాగంగా అమరావతి, విశాఖపట్నమే కాకుండా జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని, జిల్లాలలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలను కల్పించినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గి యువతకు ఉపాధి చూపించినట్లవుతుందని, తద్వారా జిల్లాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా మారి ఒకవైపు అమరావతినే లేకపోతే విశాఖపట్నాన్నే అభివృద్ధి చేస్తున్నారు అనే అపవాదు లేకుండా జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడేలా ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆయన అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీని నారా లోకేష్ గారు ప్రత్యేకంగా సంప్రదించి జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ముందుకు వచ్చి ఈ బయోగ్యాస్ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి అయితే హామీ ఇచ్చింది. రిలయన్స్ సంస్థ ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి 130 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టనుంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ కు గడ్డి చాలా అవసరం కాబట్టి ఒక్కో ప్లాంట్ కి 2000 ఎకరాలు కావాలని రిలయన్స్ అయితే అడుగుతుంది. 6 బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి గాను దాదాపు 12,000 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసి బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాల ఏర్పాటుకై రంగం సిద్ధం చేసింది. ఈ బయోగ్యాస్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. మొదటగా ఈ గ్యాస్ బయో ప్లాంట్ ను కనిగిరి నియోజకవర్గంలో నెలకొల్పనున్నారు. ఇందుకు గాను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ అధికారులతో కలిసి శంకుస్థాపన ఏర్పాట్లకైతే పర్యవేక్షిస్తుండగా రిలయన్స్ ఉన్నత అధికారులతో పాటు నారా లోకేష్ ఏప్రిల్ 2వ తేదీన కనిగిరి నియోజకవర్గంలో తొలి బయో గ్యాస్ ప్లాంట్లకైతే శంకుస్థాపన చేస్తారు. తద్వారా మరిన్ని ఇంటిగ్రేటెడ్ బయో గ్యాస్ ప్లాంట్లను రాష్ట్రంలో నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తోంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం తర్వాత జిల్లాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా సొంత జిల్లాలోనే ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం, ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడం, తద్వారా ఒకవైపు జిల్లాల అభివృద్ధి, మరోవైపు జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు ఎక్కడికక్కడే ఉపాధిని కల్పిస్తూ ఈ పరిశ్రమలను జిల్లాలో నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్ కలిసికట్టుగా పరిశ్రమలు పెట్టుబడులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విశాఖపట్నం, విజయవాడతో పాటుగా జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లోనూ అభివృద్ధిని చూపించి ఓటు అడిగి తద్వారా రాబో 2029 ఎన్నికల్లో కూటమి రెండోసారి అధికారాన్ని కైవసం చేసేందుకు పావులు కదుపుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.